నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు, ఉత్తర్వులు ఇచ్చిన ఈవో శ్యామలారావు. తిరుమల నమ్మకం కాపాడేలా పనిచేయాలన్న సీఎం, భక్తులకు అభిప్రాయాలు చెప్పే అవకాశం ఇవ్వాలని వెల్లడి. నెయ్యిలో రివర్స్ టెండరింగ్ తో భ్రష్టు పట్టించారన్న నీలాయపాలెం, ఏఆర్ డైరీ వేరే సంస్థల నుంచి నెయ్యి తెచ్చిందని ధ్వజం. ఏపీ టీడీసీ చైర్మన్ గా నూకసాని బాలాజీ బాధ్యతలు, పర్యాటకంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే లక్ష్యమని వెల్లడి. హర్యానాలో కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్, ఉదయం 9 గంటల వరకు 9.53% నమోదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దయింది. ఈ మేరకు రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఈవో శ్యామలారావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వంలోని అన్ని విభాగాల్లో రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఇటీవల కూటమి సర్కారు రద్దు చేసింది. ప్రభుత్వం రద్దు చేయడంతో అదే విధానాన్ని అనుసరిస్తూ టీటీడీ చర్యలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు తిరుమలలో పర్యటించారు. లక్షలాది మంది భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన వకులామాత సెంట్రలైజ్డ్ కిచెన్ను ఆయన ప్రారంభించారు. అంతకుముందు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. తిరుమలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుమల కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయ నాయకులకు తావివ్వొద్దని అధికారులను సీఎం ఆదేశించారు. తిరుమల పర్యటనలో ఉన్న ఆయన రెండో రోజు పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అధికారులతో సమీక్షించారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. భక్తుల ప్రశాంతతకు ఎక్కడా భంగం కలగకూడదన్నారు. టీటీడీ అందిస్తున్న సేవలపై భక్తుల నుంచి స్పందన తీసుకోవాలని, ప్రతి భక్తుడికి అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. భక్తుల సూచనల ఆధారంగా టీటీడీ సేవలు అందించాలన్నారు. ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని ఆలయాల్లో భక్తుల నుంచి సూచనలు తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి సూచించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లడ్డూ ప్రసాదం, అన్నప్రసాదం నాణ్యత పెరిగిందని భక్తులు చెబుతున్నారని, ఇదే విధానం ఎల్లప్పుడూ కొనసాగాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడాలని చంద్రబాబు సూచించారు. తిరుమల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు. భవిష్యత్ నీటి అవసరాలకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80% పైగా పెంచాలన్నారు. అటవీ సంరక్షణ, అడవుల విస్తరణకు ప్రణాళికతో పనిచేయాలన్నారు. బయోడైవర్సిటీ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని, ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదని అధికారులకు సీఎం సూచించారు. కొండపై ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలి తప్ప హంగు, ఆర్భాటం, అనవసర వ్యయం వద్దన్నారు. భక్తుల పట్ల టీటీడీ సిబ్బంది గౌరవంగా వ్యవహరించాలని, దేశ విదేశాల నుంచి తిరుమలకు వచ్చే వారికి సముచిత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. భక్తులు సంతృప్తితో, ఆధ్యాత్మిక అనుభూతితో తిరుమల పర్యటన ముగించుకుని వెళ్లాలే తప్ప టీటీడీ చర్యలు ఉండాలని సూచించారు. స్విమ్స్ సేవలు కూడా మెరుగుపరచాలన్నారు. ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ వెంకటేశ్వర స్వామికి పూర్వ వైభవం వచ్చే విధంగా, అదే కాకుండా ఎప్పటికీ ఇది ఒక దివ్య క్షేత్రంగా, పవిత్రమైన క్షేత్రంగా తయారు చేయడానికి ఏమేం చేయాలో అన్ని చర్యలు తీసుకోమని చెప్పి మేనేజ్మెంట్కి గవర్నమెంట్ తరఫున కూడా ఆదేశాలు ఇచ్చాం. అవన్నీ చేసేదానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడుండే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ పనిచేసే వాళ్ళు కానీ, వచ్చే భక్తులు కానీ పవిత్రమైన భావంతో మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. మీరు పవిత్రంగా ఉండమే కాకుండా దివ్య క్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా శాశ్వతంగా ఉండాలంటే భక్తుల్లో ఆ భావన రావాలి, మేనేజ్మెంట్లో ఆ భావన రావాలి, శ్రీవారి సేవకుల్లో ఆ భావన రావాలి. అందరం కలిసి మళ్ళీ దీన్ని ప్రపంచంలో ఉండే హిందువుల మనోభావాలకి ప్రతిబింబం వెంకటేశ్వర స్వామి టెంపుల్.
అందరం కూడా ఈ ఎకో సిస్టాన్ని ఎట్లా కాపాడడానికి పూర్తిగా సహకరించమని అందరికీ చెప్పాను. మార్నింగ్ కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చాం. ఆదేశాలన్నీ పాటిస్తారని మేము ఆశిస్తున్నాం. ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఓవరాల్ గైడెన్స్ ఇస్తాం. పాలక మండలి లేకపోతే కొండ మేనేజ్మెంట్ అన్నీ కూడా జాగ్రత్తగా చూస్తాం. సార్, గతంలోకి ఇప్పటికీ అన్నప్రసాదం లడ్డూ ప్రసాదం తేడా ఉందని భక్తులు ఎట్లాంటి అభిప్రాయం? చాలామంది సాటిస్ఫాక్షన్ చాలా హైగా ఉంది. వాళ్ళల్లో కూడా మనందరికంటే ప్రసాదం టేస్ట్ చేసేవాళ్ళు ఇదే తిరుపతి ఈ కొండపైన అనేక సందర్భాల్లో అనేక ఆందోళన చేశారు. అది మంచి శుభసూచకం కాదు మనందరికీ. కానీ ఆనాటి పరిస్థితుల్లో అది పట్టించుకోలేదు. కానీ ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఎప్పటికప్పుడు భక్తుల యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకోమంటున్నాను. ఎంతమంది వస్తున్నారు, వాళ్ళ దగ్గర ఏ విధంగా తీసుకోగలుగుతాం, రికార్డ్ చేయండి. అందుకని అవన్నీ చాలా డైరెక్షన్స్ ఇచ్చాం. మీరే చూస్తున్నారు, ఇక్కడ పరిశుభ్రతలో మార్పు వచ్చింది, ఆలోచన విధానంలో మార్పు వచ్చింది, ప్రసాదాల్లో మార్పు వచ్చింది, మేనేజ్మెంట్లో మార్పు వచ్చింది. భక్తులు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి అవన్నీ మాట్లాడదామా? రాజకీయాలు ఇక్కడ నేను క్లియర్గా చెప్పాను. వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని అండ్ ఆల్సో ప్యూరిటీని కాపాడడానికి ఏం చేయాలి అవన్నీ అవన్నీ పెడతాను. నాట్ ఓన్లీ లడ్డూకి ల్యాబే కాకుండా ఇంగ్రీడియంట్స్ అన్ని టెస్ట్ చేయడానికి, ప్రాసెస్ టెస్ట్ చేయడానికి, ఫైనల్గా అవుట్కమ్ టెస్ట్ చేయడానికి అవసరమైతే ఐఐటిని కూడా కన్సల్టెన్సీ తీసుకోమంటారు. తిరుపతి ఐఐటిని మేమే తీసుకొచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజు బైఫర్కేషన్లు ఇచ్చారు. ఇక్కడే ఉన్నారు. వాళ్ళ యొక్క సజెషన్ తీసుకుంటాం. ప్రాసెస్ ఎట్లా ఉండాలి అవన్నీ కూడా తీసుకుంటాం. మన వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ రెండూ తీసుకొని ఇంత పెద్ద ఎత్తున డివోటీస్ వస్తున్నారు కాబట్టి భక్తిభావంతో పనిచేస్తాం. అధికారులతో సమీక్ష అనంతరం తిరుమలలో 13.45 కోట్ల రూపాయలతో నిర్మించిన వకులామాత కేంద్రీయ వంటశాలను చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అత్యంత అనువైన వాతావరణం ఉందని, వ్యాపారవేత్తలకు కావలసిన అనుమతులు త్వరగా ఇచ్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఏపీ ఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు తెలిపారు. మంగళగిరిలోని ఏపీ ఐఐసీ భవన్లో చైర్మన్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. 2019 నుంచి రాష్ట్రంలో ఆగిపోయిన అభివృద్ధిని మళ్లీ పరుగులు పెట్టిస్తామని రామరాజు తెలిపారు. రాష్ట్రానికి కియా, హీరో తరహా లాంటి భారీ సంస్థలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్న ఆయన వాటికి కావలసిన భూమి, ఇతర వసతులు కల్పిస్తామన్నారు. ఏపీఐఏసీ ద్వారా పారిశ్రామికవేత్తలకు అందరికీ కూడా ఎంతో అనువుగా అందరికీ కూడా ఏ విషయాలైనా సరే ప్రతి ఒక్క విషయంలో కూడా ల్యాండ్స్ అలాట్మెంట్ లో కానీ ప్రభుత్వం ఏది చూసిస్తే అన్ని కూడా శిరసా వహించి పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అందరూ మంత్రులతో కోఆర్డినేషన్ చేసుకుని ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఏపీఐఏసీకి సంబంధించి ఒక లేఅవుట్ లాగా చేసి అక్కడ ఉన్నటువంటి వ్యాపార సంస్థలన్నింటికీ కూడా ఏదైతే అనువైనటువంటి అన్నింటికీ కూడా ల్యాండ్ సెలెక్ట్ చేసేలాగా మా యొక్క ప్రభుత్వం ద్వారా అన్ని నిర్ణయాలు కూడా తీసుకుని ముందరికి వెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే మేనిఫెస్టోలో ఎన్డీఏ కూటమి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు కల్పించే భాగంగా ఈరోజు లోకేష్ బాబు గారు కానీ అదేవిధంగా మంత్రులందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. పక్కన అందరూ కూడా ఇతరులకు కూడా వెళ్ళి వారు ఇన్వెస్టర్స్ తో మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. 100 రోజులు పూర్తిగా అయ్యే లోపలనే చాలా పరిశ్రమలకు ఈ రోజు పారదర్శకంగా ముందరు తీసుకెళ్లడం జరిగింది. పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా పనిచేస్తానని ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. సంస్థ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు మంత్రి అనగాని సత్యప్రసాద్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పలువురు టీడీపీ నేతలు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలో కష్టపడే వారికి పదవులు దక్కుతాయనేందుకు నూకసాని బాలాజీనే నిదర్శనమని పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో,
పార్టీ బలోపేతానికి కృషి చేస్తారో, కార్యకర్తలకు అండగా ఉంటారో వాళ్ళందరికీ కూడా పార్టీ గుర్తించి వారికి సముచిత స్థానం ఇవ్వడం జరుగుతుంది. దానికి ఈరోజు మరి నూకసాని బాలాజీ గారు వారికి ఈ పదవి కట్టడం కార్యకర్తలకు అండగా, పార్టీకి అండగా ఉన్నటువంటి వారికి ఇస్తామనడానికి ఇది నిదర్శనం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మాకు చాలా నమ్మకం ఉంది నూకసాని బాలాజీ గారికి, ఆయన అనుభవం మీద, ముఖ్యంగా ఈ రంగాన్ని, టూరిజం రంగాన్ని బాగా అభివృద్ధి చేసి మంచి పేరు ప్రఖ్యాతలు తెస్తారని ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. నా మీద ఒక విశ్వాసంతో గౌరవనీయులు పూజ్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్పొరేషన్ చైర్మన్ కేటాయించారు. వారి ఆలోచన అందుకోవడం ఎవరికి కాదు, కానీ వారి ఆలోచనలు అందుకొని వారి దరిదాపుగా నడవడానికి మాత్రం ప్రయత్నిస్తూ ఈ కార్పొరేషన్ని అద్భుతంగా తీసుకెళ్ళడానికి వారి సహకారంతో కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాల్లో ఈ యొక్క టూరిజం అనేటువంటి రాష్ట్రంలో సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే టూరిజం రంగం భారతదేశంలోనే మంచి స్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికో 12వ 13వ స్థానంకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అది చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడుతూ వరల్డ్ టూరిజం డే రోజు కూడా ఆయన చెప్పింది ఏంటంటే ఈ టూరిజంకి ఇండస్ట్రియల్ స్టేటస్ కూడా, ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తారని కూడా చెప్పినారు. దానివల్ల అనేక మంది ఎంటర్ప్రైనర్స్ ముందుకొచ్చి ఈ టూరిజం డెవలప్ చేయడం జరుగుతుంది. దానితోడు ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో టూరిజం చాలా కొత్త పుంతలు దొక్కుతున్న పరిస్థితి. వాటన్నిటినీ స్టడీ చేసి బాబు గారి దృష్టికి తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఒక నంబర్ 1 స్థానంలో నిలపడానికి కృషి చేస్తానని. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని కె నాగలాపురంలో విషాదం చోటు చేసుకుంది. ఆడుకుంటూ 5 సంవత్సరాల వయసున్న మహేంద్ర, 7 సంవత్సరాల వయసున్న హరికృష్ణ ప్రమాదవశాత్తు పురుగుల మందు తాగారు. వీరిని చికిత్స కోసం ఎమ్మిగనూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మహేంద్ర మృతి చెందగా హరికృష్ణ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. దసరా సెలవులు కావడంతో తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లారు. 2 బాలురు ఆడుకుంటూ దొరికిన పురుగుల మందు డబ్బాను ఏదో అనుకుని తాగడంతో ఈ ఘటన జరిగింది. అనంతపురం జిల్లా ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉండబండ, పాల్తూరు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పాల్తూరు, మల్లాపురం గ్రామాల్లో మిరప, వరిమడులు నీట మునిగాయి. రాయంపల్లి వద్ద వరిమడులు వర్షపు నీటిలో మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన కుమార్తె గాయత్రి గుండెపోటుతో మృతి చెందారు. శనివారం రాత్రి ఛాతీలో నొప్పి రావడంతో ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచారు. 38 ఏళ్లకే కూతురు మృతి చెందడంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గాయత్రి భర్తతో కలిసి కేపీహెచ్బీలోని 1 సిటీ అపార్ట్మెంట్స్లో నివాసముంటున్నారు. గాయత్రి కూతురు తేజస్విని సాయి మహానటి సహా పలు సినిమాల్లో బాలనటిగా గుర్తింపు పొందింది. కూకట్పల్లిలోని రాజేంద్ర ప్రసాద్ నివాసంలో గాయత్రి భౌతిక కాయాన్ని ఉంచారు. రాజేంద్ర ప్రసాద్ కుమార్తె మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజేంద్ర ప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సినీ నటులు సాయి కుమార్, శివాజీ రాజా, తెలంగాణ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావులు గాయత్రి భౌతిక కాయం వద్ద నివాళులర్పించి రాజేంద్ర ప్రసాద్ను ఓదార్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా 56,000 కోట్ల విలువ చేసే అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. తొలుత వాసీం జిల్లాకు వెళ్లనున్న ప్రధాని మోదీ అక్కడ బంజారా విరాసత్ మ్యూజియంను ప్రారంభిస్తారు. అంతకుముందు జగదాంబ మాత ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఆ తరువాత సంత్ సేవాలాల్ మహారాజ్, సంత్ రామ్రావ్ సమాధుల వద్ద నివాళి అర్పించారు. వాసీం జిల్లాలోనే రైతులకు 18వ విడత కిసాన్ సమ్మాన్ యోజన నిధులను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ఠానే జిల్లాలో 32,800 కోట్ల విలువ చేసే అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 14,120 కోట్లతో చేపట్టిన ముంబై మెట్రో 3వ లైన్కు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఆ తర్వాత బీకేసీ నుంచి శాంతక్రజ్ స్టేషన్ వరకు ప్రధాని మోదీ మెట్రోలో ప్రయాణించనున్నారు.
జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద అక్రమ చొరబాటు యత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి. సైన్యం జరిపిన కాల్పుల్లో 2 ఉగ్రవాదులు హతమైనట్లు చిన్నార్ కార్ప్స్ తెలిపింది. కుప్వారా జిల్లా గుగల్ధర్ వద్ద అనుమానాస్పద కదలికలను గుర్తించిన భద్రతా దళాలు వెంటనే అప్రమత్తమైనట్లు వెల్లడించింది. చొరబాట్లను ప్రతిఘటించే క్రమంలో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 2 ముష్కర్లు హతమైనట్లు చిన్నార్ కార్ప్స్ ప్రకటించింది. ఇంకా సైనిక ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలిపింది. జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు చిన్నార్ కార్ప్స్ వెల్లడించింది. లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో హమాస్కు చెందిన కీలక నేత, ఆయన కుటుంబ సభ్యులు హతమైనట్లు తెలుస్తోంది. ట్రిపోలీలోని పాలస్తీనా శరణార్థుల శిబిరంపై జరిపిన దాడుల్లో హమాస్కు చెందిన హల్ కసాం బ్రిగేడ్ సాయుధ విభాగం సభ్యుడు సయీద్ అతల్లా హతమయ్యారు. ఆయనతో పాటు 3 కుటుంబ సభ్యులు కూడా మరణించినట్లు సమాచారం. ఇజ్రాయెల్ మీడియా ఈ విషయాన్ని ధృవీకరించింది. హమాస్ మిలిటెంట్ గ్రూపులకు చెందిన మరో అగ్రనేత కూడా మరణించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 2000 మందికి పైగా మృతి చెందినట్లు పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అందులో 250 మంది హెజ్బొల్లా మిలిటెంట్లు ఉన్నారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి తుపాకీల మోత మోగింది. నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతాలు మరోసారి నెత్తురోడింది. శుక్రవారం జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో దాదాపు 36 మంది మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టుల చరిత్రలో రెండో అతిపెద్ద ఘటనగా నిఘా వర్గాలు చెబుతున్నాయి. మావోయిస్టులకు గట్టి పట్టున్నట్లుగా భావిస్తున్న బస్తర్ అడవుల్లోనే ఇంత భారీ ఎన్కౌంటర్ జరగడం పార్టీకి తీవ్ర నష్టంగా భావిస్తున్నారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి తుపాకీలు గర్జించాయి. నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో దాదాపు 36 మంది మావోయిస్టులు హతమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి జరిగిన ఈ ఎన్కౌంటర్లో తొలుత 7 మరణించినట్లు పోలీసులు వెల్లడించగా లెక్క పెరుగుతూ వచ్చింది. 36 మంది మావోయిస్టులు మరణించినట్లు చెబుతున్నా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మృతులంతా మావోయిస్టు పార్టీ కాయ్ 6కు చెందిన శ్రేణులుగా భావిస్తున్నారు. వీరిలో ఆ పార్టీ దండకారుణ్య రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన జోరిగె నాగరాజు అలియాజ్ కమలేష్ ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. గురువారం నారాయణపూర్, దంతెవాడ జిల్లాల నుంచి జిల్లా రిజర్వ్ గార్డ్, డీఆర్జీ, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టీఎఫ్ కు చెందిన సంయుక్త బలగాలు ఓర్చా, బర్సూర్, గోవెల్, నెందూర్, తుల్తులి అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ఆపరేషన్ కు బయలుదేరి వెళ్లాయి. నెందూర్, తుల్తులి అడవుల్లో శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. చీకటి పడే వరకు ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. సంఘటనా స్థలం వద్ద AK-47, SLR తుపాకులు తదితర 36 ఆయుధాల్ని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అబూజ్మడ్ దండకారణ్యంలో ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులు మరణించడం ఇదే తొలిసారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. మావోయిస్టు చరిత్రలోనే ఇది రెండో అతిపెద్ద ఘటన అని తెలిపాయి. ఇప్పటి వరకు అధికార యంత్రాంగం అడుగుపెట్టని అబూజ్మడ్ దండకారణ్యాన్ని మావోయిస్టులు ప్రస్తుతం తమకు కేంద్ర స్థానంగా మార్చుకుని కార్యకలాపాలు చేస్తున్నాయి. బ్రిటిష్ కాలం నుంచి సర్వే చేయని ప్రాంతాలు అక్కడి అడవుల్లో ఉండడంతో అదే తమకు అనువైన స్థావరంగా మలుచుకున్నారు. ఇన్నాళ్లు వారికి పెట్టని కోటగా ఉన్న ఈ కీకారణ్యాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. తాజాగా జరిగిన భారీ ఎన్కౌంటర్తో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. 2026 నాటికి మావోయిస్టుల్ని అంతం చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పదే చెబుతున్న క్రమంలో ఇది అంతిమ యుద్ధంగా భావిస్తున్నారు. ఆపరేషన్ కగార్ పేరిట వేల సంఖ్యలో భద్రతా బలగాలు అబూజ్మడ్ అడవుల్లోకి చొచ్చుకెడుతున్నాయి. ఈ ఏడాది భద్రతా బలగాలు దాదాపు 185 మందిని హతమార్చాయి. పటిష్టమైన బందోబస్తు మధ్య హర్యానా శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 11 గంటల వరకు దాదాపు 22.7% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 వరకు సాగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే రద్దీ మొదలైంది. వివిధ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు ఆరంభంలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. లాట్వా నుంచి పోటీ చేస్తున్న హర్యానా సీఎం సైని తన సొంత గ్రామం అంబాలా జిల్లా మిర్జాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకుముందు ఆయన గురు రవిదాస్ ఆలయంతో పాటు గురుద్వారాలను దర్శించారు. మాజీ సీఎం, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాలలో ఓటు వేశారు. షూటర్ మను బకర్ తల్లిదండ్రులతో కలిసి జజ్జర్ జిల్లాలోని గోరియా గ్రామంలో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్తో పాటు ఆప్, INLD, బీఎస్పీ, జేజేపీ, ఆజాద్ సమాజ్ పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఈ నెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.
రివర్స్ టెండరింగ్ పేరిట వైసీపీ నేతలు టీటీడీని దోచుకున్నారని తెలుగుదేశం నేత నీలాయపాలెం విజయ్ కుమార్ విమర్శించారు. ఆలయానికి నెయ్యి సరఫరా చేసేందుకు రాష్ట్రంలో ప్రముఖ డైరీలు ఉన్నా కేవలం కాసుల కక్కుర్తి కోసమే ఉత్తరాదిలో ట్రేడింగ్ చేసే సంస్థలకు కాంట్రాక్ట్ కట్టబెట్టారన్నారు. కేవలం కొన్ని సంస్థలకే ఏళ్ల తరబడి అవకాశం కల్పించారని విమర్శించారు. స్టాక్ మార్కెట్ రోజుకి పైకి కిందకి పోవడానికి స్టాక్ మార్కెట్లో కూడా ఇంత ఇదిగా పోదు. 3 నెలలకే 1 కేజీకి 70 రూపాయలు పెంచి దాదాపు 10,25,000 కేజీలు వాడికి ₹1 ఎక్స్ట్రా రివర్స్ టెండరింగ్లో వేసిన వాళ్ళకి 4,10,000 రూపాయలు ఇచ్చారంట. 3 నెలల్లో కేజీ 70 రూపాయలు ఈ పెరిగిపోయింది. సో ఏ రకమైన ఇది లేనిది 60 రూపాయలు లీటర్ అయితే ఫుల్ ఫ్యాట్ కంటెంట్ ఉన్నది 80 రూపాయలు 75 రూపాయలు తక్కువ అయితే ఏ పాల డైరీ సప్లై చేయట్లేదు. అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళకి ఎక్కడి నుంచి 300 రూపాయలకు 310 రూపాయలకి ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి. సో సంవత్సరం తర్వాత ఇదే ప్రీమియర్ ఫుడ్స్ మళ్ళా 75 రూపాయలు తగ్గించి ఇచ్చింది. వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడపగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల సాధన సమితి నేతలు సీఎం చంద్రబాబుకు రిజిస్టర్ పోస్టు ద్వారా వినతి పత్రాలు పంపించారు. ముందుగా ప్రొద్దుటూరులోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వినతి పత్రాలకు పూజలు చేసి అనంతరం రిజిస్టర్ పోస్టు ద్వారా ముఖ్యమంత్రికి పంపించారు. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న కడపను వైఎస్ఆర్ జిల్లాగా మార్చడం బాధాకరమన్నారు. పూర్యులు శాతవాహనుల నుంచి బ్రిటిష్ వారి వరకు అందరూ కడపని గౌరవించారు. ఈ ప్రాంతాన్ని తిరుమల తొలి గడప అంటారు. కాబట్టే మనకి అంత విశిష్టత ఉంది. ఇది శ్రీవారి ముఖద్వారం కాబట్టి కాలక్రమేణా అది కడపగా మారింది. తిరుపతి, తిరుమల, కడప అనే 3 పదాలు ఎవరు విడదీయలేరు. ఈ 3 కలిపితేనే స్వామి నివాసం అవుతుంది. అది అందరూ గుర్తుపెట్టుకోవాలా. దసరా సందర్భంగా స్వగ్రామాలకు తరలి వెళ్తున్న జనంతో ఎన్టీఆర్ జిల్లా నందిగామ జాతీయ రహదారి రద్దీగా మారింది. కంచికచెర్ల మండలం కీసర గ్రామంలోని టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. రద్దీకి అనుగుణంగా వాహనాలు వెళ్లేందుకు వీలుగా టోల్ ప్లాజా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ రద్దీ పెరగడంతో వాహనాలు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వారాంతం కావడం, పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించడంతో హైదరాబాద్, విజయవాడ మార్గంలో వాహనాల రద్దీ కొనసాగుతోంది.